సార్ నమస్తే. నమస్తేరా నమస్తే. నువ్వేంది నీ బట్టలేంది? సార్ నేను వచ్చుడు ఇంపార్టెంట్ నా బట్టలు ఇంపార్టెంటా? అరే శ్రీరామ్ కూసోమని చెప్పినా కూసోరా. కనబడతలే కదా సార్, కూర్చొని ఉన్నాగా. అవునా సరే సరేలే. అరే ఈరోజు అందరు నోట్స్ చెక్ చేస్తా, ఎవరిదైతే కంప్లీట్ లేదో మీరు రూపాయి అంతా అప్పుడు చూపిస్తా నేను. ఇదేంద్ర రామయ్య నోట్స్ అడుగుతుందో. 1 by 1 నోట్ తీసుకొని జల్దీ రా. అరే మూతావారి నీ నోట్ తీసుకొని రారా. బుక్క లేదు, బుక్క లేదు. బుక్ లేని ఎందుకు వస్తున్నావురా బై కాలేజ్ కి? 75% ఉండాలంట కదా సార్ అటెండెన్స్, అందుకే వచ్చినాయా. సరే నువ్వు పక్కకి వెళ్ళు. అరే ఓ బాబు, అరే లేవు ఇట్రా. ఏమైందిరా చేతి లుక్కొని వస్తున్నావు? నోట్స్ ఏదిరా నీది? వాడు రాసిందా సార్? వాడు రాస్తే నేను రాసా, లేకపోతే నేను కూడా రాయా. వాడు రాసిందా సార్? వాడు రాస్తే నేను రాసా, లేకపోతే నేను కూడా రాయా. సరే మీ పక్కకి రా. ఏమిట్రా ఏంద్రా మొత్తం వైట్ బుక్ ఉంది, కాలేజ్ కి వస్తున్నారా? నోట్స్ రాసలే సార్ నేను కాలేజ్ వచ్చేదే మా పిల్ల కోసం, నువ్వు నోట్స్ అయినా అనుకో కాలేజ్ కూడా రాను మరి. 1.5 feet లేవు నీకు పిల్లనారా? అమ్మ ఏడ దొరికిర్రా నాకు మీరు. చెప్పో అటు. ఏమిట్రా? అరే ఈ 4 కూడా నిన్ను తీసుకొచ్చినావు. సరే మా పిల్లల కొడుకు సార్ ఇంట్లో నవ్వుని చూసుకుని లేరు, అందుకని కాలేజ్ పట్టుకొచ్చిన. అరే ఇది కాలేజ్ అనుకుంటున్నావా ఇంకేమని అనుకుంటున్నారా? ఆ ఇంట్లో వాళ్ళు లేకపోతే కాలేజ్ కి తీసుకొస్తారా? రారా. ఏం రా నీకు స్పెషల్ గా చెప్పాలా? నోట్స్ ఏదిరా? అరే మాటలు రావా? సరే రా పో, కూసపో. థ్యాంక్ యూ సార్. గమ్మున మీకు వచ్చింది రాయండి, అది కాదనుకుంటా చూసి రాస్తా, చిట్టీలు తీసి రాస్తా అంటే ఇక్కడ నడవదు. ఓవర్ యాక్టింగ్ చేస్తే పేపర్ తీసుకొని బయటికి పంపిస్తా. మేడం ఇవాళ డేట్ ఎంత మేడం? డేట్ తెలియకుండా ఎగ్జామ్ కి వచ్చినాను. December 14th రాసుకో. అరే మళ్ళా పెన్ను మర్చిపోయినా. మేడం ఒక పెన్ను ఉంటే రా, ఎగ్జామ్ రాసుకుంటా. ఏంది నేను ఏమైనా స్టేషనరీ పెట్టుకున్నానా నీకు పెన్ ఇయ్యనికి? పెన్ తెచ్చుకోకుండా ఎగ్జామ్ వాళ్ళకి ఎందుకు వచ్చినావు? అరే మన ఎప్పొచ్చారా? ఏం రాయలేరా భయ్? అది నా పేరు రాయరా. అరే చూపిరా జరేమన్నా చూపిరా. బెంచ్ మీద నిల్చొని ఏం చేస్తున్నా నాన్న? కూర్చుంటే కనిపిస్తలేదు మేము, నించుంటే మనకు అనిపిస్తుంది ఏమని రాస్తున్నాం అని దాంట్లో చూసి. ఆ వేస్ట్ గాడే పెన్ను తెచ్చుకోలే, ఇంకా 1 దాంట్లో నువ్వు చూసి రాస్తున్నావు. కూసో. వీడేంది నన్ను చూస్తున్నావు? ఎగ్జామ్ రాయరా, నా ముఖం ఏం చూస్తున్నావు? ఎగ్జామ్ ఏముంది మ్యామ్, ఇవాళ లేకపోతే రేపు రాసుకోవచ్చు. మీలాంటి అందమైన ఎన్నిలేటర్ మళ్ళీ వస్తుందా? బాగానే ఓవర్ యాక్టింగ్ చేసినావు కానీ ఎగ్జామ్ రాయి. ఒక 10 మార్కులు చెప్పాను అనుకో పాస్ అయిపోతాను. నోరు మూసుకుంది వచ్చింది రా, లేకపోతే పేపర్ ఇచ్చి బయటకు వెళ్ళు. లాస్ట్ 10 minutes ఉంది, ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళు పేపర్ ఇచ్చేసి వెళ్ళిపోండి. మన రాష్ట్రీయ పేపర్ ఇచ్చి మేడం ఇన్స్టాగ్రామ్ ఐడియా ఏంది ఇన్స్టాగ్రామ్ ఐడియా? మూసుకొని పోరా. రే ఎగ్జామ్ టైం అయిపోయింది, పేపర్ ఇచ్చి పోరా. మేడం 5 నిమిషాలు మేడం, ప్లీజ్ మేడం 5 నిమిషాలు. స్టూడెంట్స్ ఇప్పుడు ఎట్లాగో ఫ్రీ పీరియడే కదా, మీరు ఫ్యూచర్ లో ఏమైతారో ఒక్కొక్కరు లేచి చెప్పండి, నేను వింటాను. దేనికి నేను రంకుమొగున్నాయి. రే నాగరాజ్ ఫస్ట్ నీ నుంచి స్టార్ట్ చేయరా. దీనికి ఎప్పుడు నేనే కనబడతాను. పోలీస్ అయితే మ్యామ్. పోలీసా? నీ హైట్ కి సరిపోదు కదరా. అయితే మేము 10 నిమిషాలు ఊహించుకోవచ్చుగా. మీ సొమ్ము ఏమైనా పోతుందా? ఊహించుకుంటలే కానీ కూసో. రే నువ్వు చెప్పురా. చూసారా పొట్టడం, నేను పైలట్ అవుతా మ్యామ్. పైలట్ అవుతావా? ప్యాంట్లనే టైలెట్ పోసుకుంటావు నువ్వు ఇంకా పైలట్ అవుతావా? కూసోరా కూసో. రే నువ్వు లేవురా. ఇగో మేడం, ఇంకో కూతురు ఉందిగా, దానికేమో మొగుడిని అయితా, నీకేమో అల్లుడిని అయితా, మొత్తం మీద మీ ఇంటికి మిండర్ని అయితా. అవునా? నేను నీ కాలు ఇచ్చి పొయ్యిలో పెడతా, గమ్మున కూసో. మ్యామ్ నేను బిజినెస్ చేస్తాను మ్యామ్. ఏం బిజినెస్ చేస్తావు నాన్న? నేను మల్లెపూలు అమ్ముతా మ్యామ్. మల్లెపూలు అమ్ముతావా? ఇంత చదివి ఏం లాభం రా నువ్వు? కుసా. రే నువ్వైనా చక్కగా చెప్తావా లేకపోతే వాళ్ళ లెక్క మల్లెపూలు అమ్ముతావా? మేడం నేను దొంగనైతే మేడం. దొంగనా? దొంగ ఎందుకు అవుతావురా? అమ్మాయిల మనసు దోచుకోండి మేడం. నీ మొహం దోచుకుంటావు. కూసోరా కూసో. అందరు నాకే తగులుతారు సొంటోళ్ళంతా. సరే సరే మస్తు అయిపోయింది. అటెండెన్స్ చెప్పుడు, క్లాస్ స్టార్ట్ చేస్తాం, ఇప్పటికే లేట్ అవుతుంది. అరే అటెండెన్స్ అంటున్నా కదా, రాళ్ళు చేసిన మిస్ అయిన అన్ని ఇప్పుడు ఇచ్చుకుందాం రా వీనికి. నాగరాజ్ అరే పొట్టడా వినిపిస్తలే చూడా? సార్ నాకంటే వినిపిస్తలేదు, నీకు అనిపిస్తుంది కదా, అద్దాలే పెట్టుకున్నావా వేసుకో. అవునారా పొట్టోడా, నీ పని చెప్తావు నా టైం వచ్చినప్పుడు. పవన్ సార్ వచ్చినావా? ధనుష్ సార్ వాడు రాలేదు సార్.
ఎందుకు వానికి ఏం రోగం వచ్చింది? దసరా హాలిడే సరిపోలేదంటనా? సార్ వాడికి దసరా హాలిడేలో మొత్తం మటన్ ఎక్కువ తిరిగి మోషన్స్ అయినా సార్ వానికి మటన్ ఎక్కువ తిరిగి మోషన్స్ అయినా సార్ వానికి. మంచి పని అయింది. గని వచ్చినవారా? సార్ నేను నీ స్టూడెంట్ సార్, నేను రాకపోతే ఎట్లా? నువ్వు నా స్టూడెంట్ ఇప్పుడేనేవరా? ఏం సార్ నువ్వు ప్రేమతో వైట్ షర్ట్ వేసుకొచ్చినా, నేను కూడా వేసుకొచ్చినా, అట్లుంటాం వల్ల మన ప్రేమ, అట్లుంటాం వల్ల మన ప్రేమ. పీకినవుతి కూర్చో. కూర్చోరా సాగర్ 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 అరే సాగర్ వీడు రాలేదా? సరే సరే సరే. సార్ వచ్చినా సార్. మరి ఇప్పటిదాకా నోట్లు ఏం పెట్టుకున్నావు? సార్ నా పేరు రాలేదు సార్. ఆగరా, పిలిచేదాకేనా ఆగరా? సార్ మొన్న కూడా ఇట్లా అయినా సార్ అయ్యలే, ఇంటికి ఫోన్ వేయండి మా అయ్య మస్తు కొట్టి నన్ను, ఇంటికి ఫోన్ వేయండి మా అయ్య మస్తు కొట్టి నన్ను. అరే రాజు ఇట్లా. ఎవరా పేరు పెట్టి పిలుస్తుంది? సార్ వస్తున్నావు. ఏమైంది సార్ పిలుస్తున్నావు? అరే ఇగోరా నా కొడుకు కొంచెం 5 నిమిషాలు చూసుకోరా, కింద ప్రోగ్రామ్ చూసుకొని వస్తా. అరే గంటేనా సార్? తమ్ముడు నువ్వు ఇట్రా. అరే మామ, మన మ్యాథ్స్ కొడుకంటే తీసుకొచ్చిన. మన మ్యాథ్స్ కొడుక కొంచెం తీసుకురావా. అరే నేను అప్పుడే ఒట్టకూరు రావిందో 5 నిమిషాలు ఆడుకుందాం ఆగురా. మీరు అందరు ఆగండి రా. 2+2 ఎంతరా? 3 అన్న. 3 అని ఏం నేర్పిస్తుండ్రా? మళ్ళా మ్యాథ్స్ రాయండి. మళ్ళా 3 అని ఏం నేర్పిస్తుండ్రా? మళ్ళా మ్యాథ్స్ రాయండి మళ్ళా. అరే ఆగమ్మా. అరే రా. ఏ మీ అయ్యా స్కూల్ కి వచ్చి ఇంగ్లీష్ మ్యామ్ తోటి సంసారం పెడుతుండ్రా ఇక్కడ పోయి. ఇంగ్లీష్ మ్యామ్ తోటి సంసారం పెడుతుండ్రా ఇక్కడ పోయి. మీ అమ్మకి చెప్పి మెత్తదనిపి. రే పవన్ నువ్వు ఆగరా, వీళ్ళు చూస్తుంటా వీళ్ళు అయ్యా గుర్తొస్తుంటారు, నాకు పిచ్చి కొట్టరు కొడతాడు, చూస్తుంటారు నాకు పిచ్చి కొట్టరు కొడతాడు. అరే ఆగరా, చచ్చిపోతాడు. సుక్కున పోయి వాళ్ళ అయ్యకి మనం చెప్పినామని చెప్పిండు అనుకో, మన బద్దలు భాషించాడు అయితే. అరే తమ్మి నీకు చాక్లెట్ ఇస్తున్నాడు. మ్యాక్స్ సార్ కొడుకొచ్చిండే ఇక్కడ. అరే నువ్వు ఎంత క్యూట్ గా ఉన్నావురా, కోహినూర్ డైమండ్ లో ఉన్నావు, కోహినూర్ డైమండ్ లో ఉన్నావు. అరే అవునే సార్లకి ఎంత క్యూట్ ఉన్నాడే. బుగ్గలు చూడండి మైసూర్ బజ్జీలు లెక్కున్నాయి. అరే నీ పేరేంట్రా? నా పేరు బంటి. ఓహో బంటి, యూ హ్యావ్ సచ్ ఎ క్యూట్ నేమ్. మీ డాడీ అందం మొత్తం నీకు వచ్చిందిరా. అరే మ్యాథ్స్ సార్ కొడుకొచ్చిండ్రా. అరే పవన్ వన్ గుంజుకరారా. గుంజుకొచ్చిండు మామ, పిలుసు వస్తాడు. నా వస్తాను. అరే ఈ మ్యాథ్స్ సార్ కొడుకేనారు అసలు పోలికలే లేవు ఇంకి వానికి. ఈ మ్యాథ్స్ సార్ కొడుకేనారు అసలు పోలికలే లేవు ఇంకి వానికి. నాకు కూడా సేమ్ డౌట్ మామ. అరే సారే అని పోలికలు ఇంక రాలేమో రా. వాళ్ళ అమ్మ పోలికేమో అయింది. అరే ఏరియా పుబ్బే అనేది. మై నేమ్ ఇస్ బంటి. ఏం బ్రో ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు? మాకు రాకనా ఇంగ్లీషు. మేయనేమో క్లాస్ వచ్చి మ్యాథ్స్ అని మా పోరేదంటే ఇవి వచ్చి ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు ఏంద్రా నువ్వు? ఆగ్రా నువ్వు. అరే ఏమ్రా మీ అయ్యా స్కూల్లో మూతవారి లెక్కలు మస్తు చేస్తుండు. మీ అయ్యాకు పోయి చెప్పు, ఇట్లనే మూతవారి లెక్కలు చేసిన అనుకో ఇంటికి వచ్చి లేపుకొని వెళ్ళిపోతాం బిడ్డ, ఇంటికి వచ్చి లేపుకొని వెళ్ళిపోతాం బిడ్డ. అమ్మా బెదిరేకుర్రా, ఆయన ట్రీట్మెంట్ నేను చేస్తాడు. అరే షాలో తప్పిన ఇదే షాలోతో మీ అయ్యకాడికి పోయి మా గురించి మంచిగా చెప్పాలి, మార్కులు వాడాలి. లేకపోయినా అనుకో ఈ షాలోతో ఊరేస్తా. పేపర్లు ఇస్తున్నా, నేను సైన్ చేసేదాకా పేపర్ మీద పెన్ పెట్టిరనుకో పేపర్ గుంజుకొని బయటకి వెళ్ళగొడతా. ఫస్ట్ చెప్తున్నా. అరే భయ్ ఇప్పుడు చెప్పినా కదా పెన్ పెట్టొద్దని సైన్ చేసేదాకా. సార్ 1 బ్యాటింగ్ సార్, ఏడే మార్చిపోతుందని ముందే రాస్తున్నా సార్. 1 బ్యాటింగ్ సార్, ఏడే మార్చిపోతుందని ముందే రాస్తున్నా సార్. వన్డే బ్యాటింగ్ బిడ్డ. ఇప్పుడు నేను బౌలింగ్ చేసిన అనుకో డక్అవుట్ అవుతావు, అర్థమైందా? గమ్మున పెన్ను దీ పేపర్ మీకెళ్ళి. అమ్మ బంగారు తల్లి, నువ్వు కూడా స్టార్ట్ చేసేసినావా నేను సైన్ చేయకముందే? సార్ సారీ సార్. పోనీతి అమ్మ, ఏం కాదు. రే సార్ అడేంద్ర నేను రాస్తాను వచ్చినా మా రాస్తా పోనితి అంటుండు. అరే సార్ అడేంద్ర నేనే అంట పోరి అంత మంచిగా ఉందిరా ఆమె. అరే బంటి లేవురా, పన్నవేంద్ర అప్పుడే. సార్ ఎగ్జామ్ అయిపోయింది అప్పుడే పోవాలా. ఎగ్జామ్ అయిపోవడం ఏంద్రా దేడిగా, ఇప్పుడు సైన్ పెట్టనీకి వచ్చిన. పండుడు మానేసి ఎగ్జామ్ రాయి. ఫోటో ఆన్సర్. బాబు ఏం చేస్తున్నావు బాబు నువ్వు? మాకేం వస్తలే అంట సార్, ఇద్దరు అడిగింది చూపిస్తున్నా సార్. కొంచెం నీ పేపర్ ఉంది తెల్లగా, నువ్వు ఉంది కర్రగా. నువ్వు ఇంకా ఆమెకేం చూపిస్తావు ఎగ్జామ్? అరే సార్ అవుట్ ఆఫ్ సిలబస్ 2 క్వశ్చన్లు వచ్చినాయి, ఎట్లా పాస్ అవ్వాలిగా? నీకు సిలబస్ అవుట్ ఆఫ్ సిలబస్ కూడా తెలుసారా? మరి ఏమనుకున్నావు సార్, లెక్చర్ అనుకుంటున్నావు స్టూడెంట్? అరే అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ వచ్చినాయంటే ఏడునే చూపి. మనం ఎప్పుడు అవుట్ ఆఫ్ కాలేజే గారా, సిలబస్ ఎందుకురా వచ్చిందిరా, ఏబీసీలు వస్తాయిగా అవి రాసుకో. సార్ ఇంకా పోరు మస్తుంది, ఇంకా ఇన్స్టాగ్రామ్ ఐడియా అడిగచ్చు సార్. ఏం రా నీకు ఇన్విజిలేటర్ లా కనిపిస్తున్నానా, బ్రోకర్ లా కనిపిస్తున్నానా? సార్ ఎందుకు డిస్టర్బ్ చేస్తుంది సార్? ఆమె ఎగ్జామ్ రాస్తుందిగా. ఆమె ఎగ్జామ్ రాస్తా నీకెందుకురా? ఆమె రాస్తేనే కదా సార్ నేను రాసేది. సార్ ఎదుగో నా ఎగ్జామ్ అయిపోయింది. ఏ పోరే చూపిస్తున్నావా పోరే పోరేవేంది సార్ ఇంక ఎగ్జామ్? నీ అమ్మ వీళ్ళు ఎగ్జామ్ రానికి వచ్చిరా, పోరి కోసం వచ్చిరా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కూర్చోండి.
థ్యాంక్ యూ సార్. రే పిల్లలు మీకు హోంవర్క్ ఇచ్చా అందరూ కంప్లీట్ చేశారా? చేశాం సార్. సరే సరే. రే మీరు కూడా చేశారా? చేశాం సార్. సరే అందరు చేశారు కదా, నేనే మీ బెంచ్ కాడికి వచ్చి కరెక్షన్ చేస్తా, మీరు అక్కడే ఉండండి. సార్ మీరెందుకు సార్ రావడం, నేనే అందరి కలెక్ట్ చేసుకొని తీసుకొని వస్తాను. అరే ఈరోజు ఇంకా డేట్ చేంజ్ చేయలేదా? డేట్ చేంజ్ చేయలేదురా, ఇంకా సార్ వస్తే కొడతాడు, వెళ్ళి చేంజ్ చేయరా. అరే అవునరా, డేట్ చేంజ్ చేయలే కదా, నేను నీకు అందదు కదా, పోయి నేనే చేంజ్ చేస్తుంది. అరే పోయి డేట్ చేంజ్ అయిపోరా. డేటా ఒక బొమ్మ వేసాడు పిచ్చోని అయిపోతావు. అరే చూడురా మామ ఎట్లుంది. సారు క్లాస్ కి వస్తే ఒక గుడ్ మార్నింగ్ లేదు, ఏం లేదు. ఏంద్రా మీరు ఏడ దొరికిర్రా నాకు మీరు? సార్ గుడ్ మార్నింగ్ కాదు, వెనకాల పిక్చర్ ఉంది మస్తు ఉంటుంది చూడు. పిచ్చరా? ఏం పిచ్చర్రా? అరే ఓడేసిండ్రా ఇవన్నీ. సార్ ఆయమని సెట్ చేసినావా అటెండ్ చేసి. సార్ ఆయమని సెట్ చేసినావా అటెండ్ చేసి. ఆయమా సరే మస్తు ఓవర్ యాక్టింగ్ చేసిరా అని మొన్న ఇచ్చిన హోంవర్క్ చూపిరు. హోంవర్క్ ఏం హోంవర్క్? అసలు నువ్వు ఏ సబ్జెక్ట్ చెప్తావు? అసలు నువ్వు ఏ సబ్జెక్ట్ చెప్తావు? అరే కాదురా, మన క్లాస్ వరకే చదవాలి హోంవర్క్ అంటుంటారు. ఏం చేసుకొని రావాలా? అరే మీ ముచ్చటేంద్రా? సార్ నేను స్కూల్ కి వచ్చేటప్పుడు స్నానమే చేయను, నువ్వు ఇంకా ఇచ్చిన హోంవర్క్ నేను చేయాలా? స్నానమే చేయను, నువ్వు ఇంకా ఇచ్చిన హోంవర్క్ నేను చేయాలా? చల్. అరే మొన్న టెస్ట్ రాశారు కదా, ఈసారి ఎవడైనా ఫెయిల్ అవ్వాలి బిడ్డ, మీ సంగతి చెప్తా నేను. అరే పవన్ ఇట్రా. అంతా నాకున్నట్టుంది, ఫస్ట్ నాది వస్తుంది. సార్ వస్తున్నా సార్. ఏమ్రా ఇంగ్లీష్ ఎగ్జామ్ పెట్టినా కూడా పాస్ అవరా నీ ముఖానికి? నెక్స్ట్ ఎవడో అమ్మ నాగరాజు, వాడే ఏదో అంటే వీడు ఇంకా పెద్దది రారా. చూస్తావా నీ మార్క్స్? అరే 15 కి 15 రా, శబాష్ రా నాగరాజ్. ఎట్లరా ఇది? నేను మారిపోయినా సార్, అప్పట్లాగా లేని ఇప్పుడు. అబ్బో మారిపోయినావా? సడన్ గా ఇంత మార్పు ఎందుకు అయ్యా? ఒక అమ్మాయికి మాట ఇచ్చిన సార్, మంచిగా చదువుకొని వాళ్ళ డాడీని ఇంప్రెస్ చేస్తే నన్ను లవ్ చేస్తాను సార్, అందుకోసం ఇదంతా మార్పు. సరే మరి ఇంత చేంజ్ అయినా వాళ్ళ డాడీ ఇంప్రెస్ అయిందా? ఇప్పుడే శబాస్ అని మెచ్చుకున్నారు కదా సార్. మీ కూతురు సెట్టింగ్ గా నాకు, మీ కూతురు సెట్టింగ్ గా నాకు. నా కూతురా? అరే దసరా హాలిడేస్ ఏంద్రా కళ్ళు మూసి చేసి లోపల అయిపోయింది. హాలిడేస్ జల్ది అయిపోయినాయి అంటున్నావు, ఏ రోజైనా కాలేజ్ వచ్చిన ముఖం మారనేది, మళ్ళీ దసరా హాలిడేస్ జల్ది అయిపోయినాయి అంటున్నావు. ఏ రోజైనా కాలేజ్ వచ్చిన ముఖం మారనేది, మళ్ళీ దసరా హాలిడేస్ జల్ది అయిపోయినాయి అంటున్నావు. ఒక్క రోజైనా కాలేజ్ వస్తే తెలుస్తుందిరా. సరే తీరా బాబు, నువ్వు కాకొస్తున్నావు కాలేజ్ కి, ఒకటే అంటున్నావు. అరే మీరు ఆర్టిస్ట్ కోసం కొట్లాడుతున్నారు, ఏం రావడం రికార్డు రాయలేరా పోయి అమ్మా. అరే తెలియదు ఆరా ఇంకా మనం రికార్డులే కొనలే అని. మీ రికార్డులు అన్ని పక్కన పెట్టు రా బై. హాలిడేస్ తర్వాత ఫస్ట్ డే వచ్చిన 100% అటెండెన్స్ సేఫ్ రా, 100% అటెండెన్స్ సేఫ్ రా. అరే అందరూ ఒకటి ఉంటే ఒక అటెండెన్స్ పర్సెంటేజ్ ఉంటారా నాన్న. అరే ఆగ్రా మామ, ఇంగ్లీష్ టీచర్ చూడకుండా 10 రోజులు అవుతుందిరా. మా ఇంట్లో లూర్లు ఉంటే కూడా బస్ ఎక్కి ఉరికొచ్చేసినారు నాయన. ఇప్పుడు వస్తారా మన క్లాస్ కి? అరే నా పిల్లరా. చల్బే నీ పిల్లలు నా పిల్లరా. అరే గిట్టే ఊరిలో వస్తారని చెప్పి కొత్త బట్టలు వేసుకొస్తే ఎవరు లేదేం రా. కొత్త బట్టలు వేసుకొచ్చుడు కాదురా, ఫస్ట్ తానం చేసి రావాలి, అప్పుడు వస్తాను నీతోనికి. నీ కావాల్సిన వస్తుంది రా. సార్ ఒకసారి సమ్ ఎక్స్ప్లెయిన్ చేయరా? ఈ సమ్మా చాలా ఈజీ అమ్మా. ఇగో సార్ మీ ప్రాబ్లం వస్తుందో జర చెప్పండి సార్. ప్రాబ్లమా? మీ ముఖాలకి ఎప్పటికెళ్ళి చేస్తుర్రా ప్రాబ్లమ్స్? చేస్తున్నాం కాబట్టి అడిగినాం కదా సార్, చెప్పరా. అదేం సార్, అడిగితే ఒక ప్రాబ్లం, అడగకపోతే ఒక ప్రాబ్లమా? సరే తే ఏదో ఒకటి. సార్ అది ఏ స్క్వేర్ కాదు సార్, ఏ క్యూబ్. నెమ్మది నరకంగా లేనిపోయిన డౌట్లని దీనికే వస్తాయి. ఏడామా? అరే సారీ. అరే అమ్మాయిలు ఎప్పుడైనా సరే తప్పుంటే చెప్తారా, మీరు ఎప్పుడైనా చెప్పిర్రారా? ఏం సార్ రాష్ట్రం నీకే వెళ్ళాలి మాకెట్ వెళ్ళొచ్చా సార్. ఇట్లాంటి క్వశ్చన్లు అడిగితే రప్పని ఆన్సర్లు వస్తాయి మీకు. అరే ఈ రోజు క్లాస్ చెప్పబుద్ధి అయితేలే, రేపు మ్యాథ్స్ టెస్ట్ ఉంది, ఈ రోజు ప్రాక్టీస్ చేసుకోర్రా మీరు. సార్ రేపెందుకు సార్, ఇప్పుడు పెట్టేయండి రాసేస్తాం. అరే పవన్ అది చున్నేసుకుంది, ఆ చున్నుతోనే రేజాం నర్రా వేదానికి. గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సార్ కాదురా, థ్యాంక్ యూ సార్ అని చెప్పి కూర్చోవాలి. అరే సార్ గుడ్ మార్నింగ్ ఎప్పుడే అట్లా ఇట్లాంటివి ఏం సార్, వచ్చిన పని చెప్పరా ఫస్ట్. సరే అయితే ఏదో ఒకటి. అరే మీకోసం మంచి గుడ్ న్యూస్ తెచ్చినారా భయ్. సార్ ఇంగ్లీష్ టీచర్ ఓకే చెప్పింది ఏంది? రేపటికి దర్శనం అంటేసినా. సరే మస్తు ఎగిరినావా అని హోంవర్క్ సాల్వ్ చేసి రాసుకో. నేను అప్పుడే అనుకున్నాను ఇది ఏదో ఒక ఫిట్టింగ్ పెడతాడని వెక్కినాను. సరేనా రాసుకోరా, హోంవర్క్ ఇస్తున్నా.
అరే సార్ క్లాస్ వరకే హోంవర్క్ అండి మనం రాసాంరా. నువ్వు హోంవర్క్ గురించి ఆలోచిస్తున్నావు రావా? నేను దసరా వస్తుందని బట్టల గురించి బుక్లన్నీ అమ్మేసినారా బాబు? బట్టల గురించి బుక్లన్నీ అమ్మేసినారా బాబు? అరే సార్ ఎంత వర్క్ అని 5 days కూర్చుందాం, మొత్తం కంప్లీట్ చేద్దాం, తర్వాత 10 days ఎంజాయ్ చేద్దాం. హోంవర్క్ ఒక్క మరదలకి ఇచ్చాను అనుకో 2 రోజుల్లో రాసి ఇచ్చేద్ది. మరదలకి ఇచ్చాను అనుకో 2 రోజుల్లో రాసి ఇచ్చేద్ది. సాగర్ ఎంతో మగానే రా, దసరా చేసి మొత్తం ఎంజాయ్ చేస్తా. వచ్చే రోజు చేకి పట్టి కట్టుకొని వస్తా. ఏమైనా అంటే సైకిల్ నుంచి పట్టండి, ఏమైనా అంటే సైకిల్ నుంచి పట్టండి. మళ్ళీ నువ్వేం చేస్తావురా? అరే సింపుల్ రా, ఆయన నువ్వు రివేన్ అని చెప్తా, నమ్మేస్తాడు. ఏమైందిరా గునుకుంటూరు? రాయరా జల్దీ.